సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. మామూలుగా మన ఇండియాలో అండి, మన భారత సంస్కృతి అన్న, మన భారతదేశంలో ఉన్న పద్ధతులు కానీ, ఒక పెళ్లి కానీ, ముఖ్యంగా ఇండియా అంటేనే పెళ్లికి ఒక మంచి పేరుంది మనకు. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం అంటారు. ఇప్పుడు మాత్రం నిజంగా చెప్పుకోనికి ఎంత సిగ్గుచేటుగా ఉందంటే, వాయి వరుసలు లేకుండా దారుణంగా తయారైంది మన దాంట్లోనే అనిపిస్తుంది. ఆ పెళ్లి అన్న దానికి ఎంత విలువ ఉందో ఇప్పుడున్న వాళ్ళు ఆ విలువ లేకుండా చేస్తున్నారండి. అంటే ఎవరిని లవ్ చేస్తున్నాం, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాం అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మనం చూసుకుంటే అక్కా తమ్ముళ్ళు ప్రేమ పెళ్లి ఏందండి ఇది? అమ్మ వీళ్ళమ్మ వాళ్ళమ్మ అక్క చెల్లెలు, సొంత పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు, వీళ్ళకి అసలు ఫస్ట్ ఎందుకంటే అలాంటి ఆలోచనలు వస్తాయి? ఒకలాంటి ఫీలింగ్స్ రావడం కూడా తప్పే కదా. అలాంటి ప్రేమ పెళ్లి దాకా ఎలా పోతుంది? సో ఇక్కడండి జనరలీ మనం ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు, మనం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నప్పుడు మనకేంటంటే అలాంటి ఫీలింగ్స్ జనరల్ గా రావు. మోస్ట్ ఆఫ్ ఎందుకంటే చెప్తూ ఉంటారు, అరే మీ అన్న మీ చెల్లె పిలవడం కూడా అన్న అని పిలవడము, చెల్లె అని పిలవడము, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమంటే మనకి అలాంటి ఫీలింగ్స్ రావడానికి స్కోప్ చాలా తక్కువ. బట్ ఈ మధ్యన అందరం న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉంటున్నాము, దూరంగా ఉంటున్నాము. అసలు వరుసలో కజిన్సే, నీకు వరుసకి చెల్లె ఉండొచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి కలుస్తాము, ఎప్పుడో ఒకసారి మాట్లాడతాము. అలాంటప్పుడు ఏంటంటే అదొక అవతల అంటే ఒక స్ట్రేంజర్ని కలుస్తున్నట్టే, ఒక తెలియని పర్సన్ని కలుస్తున్నట్టే. సో ఒక స్ట్రేంజర్ మీద ఎలాగైతే మనకి ఫీలింగ్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో, అలాగే ఇక్కడ ఏంటంటే సొంత పిన్ని కూతురు అయి ఉండొచ్చు, కానీ ఆ చిన్నప్పటి నుంచి ర్యాపో లేదు, జస్ట్ పండగలకో లేకపోతే ఫంక్షన్లప్పుడు కలుస్తున్నారు అనుకోండి. అలాంటి టైంలో ఏంటంటే ఇలాంటి ఫీలింగ్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళు అడాలసెంట్ ఏజ్లో ఉంటారు చూడండి. లైక్ అప్పుడప్పుడే వీళ్ళు బ్రెయిన్స్ మైండ్స్ బాడీ మెచ్యూర్ అవుతూ ఉంటుంది. సో బ్రెయిన్ కంటే ముందు బాడీ మెచ్యూర్ అవుతూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వెన్ వీళ్ళు ఏంటంటే ఇలాంటి కమిట్మెంట్స్కి వస్తూ ఉంటారు అనమాట. సో మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, తప్పేంటి పెళ్లి చేసుకుంటే అని ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి వచ్చే అంటే వాళ్ళ వాదన ఎలా ఉంటుంది అంటే, సొంత అక్క చెల్లె కాదు కదా మేము అని వాళ్ళు అనుకుంటారు. సొంత అన్న చెల్లెలు అక్క తమ్ముడు సొంత అక్క తమ్ముళ్ళు కాదు కదా అని వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. సొంతం కాకపోయినా కూడా అట్లీస్ట్ వరస కన్నా వాళ్ళు ఇచ్చేయాలి కదా, లైక్ సొంత పిన్ని కూతురే కదా. సో అది ఆలోచించాలి. సో వాళ్ళ వాదన ఏంటంటే సొంత కాదు కాబట్టి వీ కెన్ స్టిల్ గో హెడ్ అనేసి. కొన్ని చోట్ల వీళ్ళు చూస్తూ ఉంటారు. ఈ మధ్యన ఎలా అంటే సొంత అంటే ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం మనము. సొంత ఫాదరే కన్నా తండ్రినే కూతురు పెళ్లి చేసుకోవడం, కూతుర్ని పెళ్లి చేసుకోవడము, లేకపోతే కూతుర్ని రేప్ చేయటము, రైట్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు వాటన్నిటి మీద ఇది న్యాయం కదా అని వాళ్ళు అనుకుంటారు. ఓహో రైట్. ఇప్పుడు వాళ్ళని వీళ్ళు మంచి ఏమంటారు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, రాంగ్ ఇన్స్పిరేషన్ బేసికలీ. సో అవన్నిటికంటే ఇది బెటరే కదా, మేము పెళ్లి చేసుకుంటున్నాము, జస్ట్ వరుసకి అన్న చెల్లెలు అంతే కదా అన్నట్టు వీళ్ళు అలా ఉంటుంది. బట్ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు వరస ఇవన్నీ పక్కన పెట్టేస్తే జీన్ డైవర్సిటీ అని ఒకటి ఉంటుంది, రైట్. ఆ జీన్ డైవర్సిటీ లేకపోతే పుట్టబోయే పిల్లలకి వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయండి. లైక్ చూడండి, ఇప్పుడు సరే మీరిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, బట్ యూ బిలాంగ్ టు ద సేమ్ జీన్స్ కి బిలాంగ్ అయినప్పుడు, ఆ జీన్ డైవర్సిటీ లేనప్పుడు రేపు పొద్దున పిల్లలు పుట్టినప్పుడు, అందుకనే అంటారు చూడండి, మేనరికం చేసుకున్నప్పుడు జనరల్ గా మేనరికం చేసుకున్నప్పుడు ఏమంటే, అంటే ఇంతకుముందు తెలియక చేసుకునే వాళ్ళు చాలా మంది, వాళ్ళ పిల్లల్లో ఏదో ఒక డిఫెక్ట్, అంటే అది బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా కాకపోవడము, ఇక్కడ లిప్ దగ్గర లిప్ దగ్గర కట్ అవటం కానివ్వండి, లేదా మైండ్ మెచ్యూరిటీ సరిగ్గా లేకపోవటము, ఇలా ఏదో ఒకటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉండడము, ఇలాంటిది ఏదో ఒక డిఫెక్ట్ అనేది వచ్చేది పిల్లలలో. సో ఎందుకంటే అప్పట్లో ఈ జీన్ డైవర్సిటీ అనే నాలెడ్జ్ లేదు కాబట్టి. అట్లీస్ట్ కరెంట్ జనరేషన్ కి ఈ జీన్ డైవర్సిటీ అంటే ఏంటి అనే నాలెడ్జ్ ఉంటే ఇలాంటివి చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడన్నా సరే అవుట్ సైడ్ ది జీన్స్ ఉంటేనే మనకి పిల్లలు హెల్తీగా ఉంటారు. విత్ ఇన్ ది జీన్స్ అని అంటే డిఫెక్ట్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. డిఫెక్ట్ వచ్చిన పిల్లలు అయితే ఇంకా అది ఆ బాధ వర్ణనాతీతం. సరే ఏదో గాడ్ గ్రేస్ ఏ డిఫెక్ట్ అవ్వలేదు, కానీ వాళ్ళు ఎలా సొసైటీలో ఎలా తిరుగుతారు, ఏం చెప్పుకుంటారు, మీరు ఏం చెప్తారు,
ఇటు అమ్మని ఏం పిలుస్తారు వీళ్ళమ్మని, ఇటు వీళ్ళమ్మని ఏం పిలుస్తారు, అసలు ఏందండి అంతా ఎంత గందరగోళంగా ఉంది ఇది. మొత్తం లైఫ్ లాంగ్ ఇది ఉంటుంది. అంటే మీ ఇద్దరితో అయిపోలేదు ఈ ప్రాబ్లం. ఇట్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ 2 ఇండివిజువల్స్ కదా, ఇట్స్ అబౌట్ 2 ఫ్యామిలీస్. అదే నేనంట, మీ ఇద్దరి వరకే అది అయిపోదు. ఏదో డ్రెస్ కొన్నామా నీ వరకే ఉంటది, ఓ వస్తువు కొన్నామా నీ వరకే ఉంటది. కానీ ఇద్దరు మనుషులు కలిసినప్పుడు 2 ఫ్యామిలీలు నెక్స్ట్ తరతరాలకు ఎఫెక్ట్ పడుతుంది కదా ఇలాంటివి. అవును అవును అవును. మిమ్మల్ని చూసి Definitely. సొసైటీ ఏం నేర్చుకుంటది? కరెక్ట్. సో ఇట్లా వీ హ్యావ్ అంటే ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. అంత ఆలోచన ఉంటే అసలు అక్కడ దాకా వెళ్ళరు. అదే అండి, అసలు వీళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏం తెలియదేమో, అంటే వద్దు అంటే మాకు. ఆ టైం కి సరే మనం ఒకరికంటే ఒకరు ఇష్టము కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం అని ఆలోచిస్తున్నారే కానీ ఫ్యూచర్ లో మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అనే థాట్స్, అలాంటి ఆలోచన కూడా లేవేమో నాకు తెలిసి వీళ్ళకి. మీరు అన్నట్టు ఈ ఉమ్మడి కుటుంబాలు లేకనే ఇంత దారుణంగా అవుతుందేమో అనిపిస్తుంది రామ్ గారు. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తారు, అరే నీకు చెల్లెతో సమానము, లేకపోతే నీకు చెల్లెనే అనేసి, చెల్లెతో సమానం కాదు నీకు చెల్లెనే ఆ అమ్మాయి అని చిన్నప్పటి నుంచి ఆ ఫీడింగ్ అనేది ఉంటే వాళ్ళకి ఆ థాట్స్ రావు, అది లేకనే. మామూలుగానే ఇప్పుడు అసలే కాలాలు బాగలే అంటే బయట వచ్చి ఏం చేయనవసరం లేదు, ఇంట్లో వాళ్ళే చెరగొట్టుకుంటున్నారు. అదే. థ్యాంక్ యూ అండి. యా, వెల్కమ్.